పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం అక్రమ దందాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు విఘాతం ఏర్పడుతూనే ఉంది. చెక్ పోస్ట్ ద్వారా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తొలుత భావించారు. అయితే ఈ చెక్ పోస్ట్ ద్వారా విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడి రవాణాకు అధిక టైం పడుతోందని, కాబట్టి తాము లారీలు సప్లై చేయమంటూ లారీ అసోసియేషన్ పేర్కొంది. అలాగే తమకు సరైన సమయంలో సరుకు రావడం లేదంటూ బార్జీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పోర్టు ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. రెండో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన ప్రాంతం దూరం కావడం, పైగా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకే కావడంతో అటువైపు లారీలు వెళ్లడం లేదు. మొదటి చెక్ పోస్ట్ దగ్గరలోనే రెండో చెక్ పోస్ట్, అది కూడా 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎగుమతుల కోసం షిప్పులు కూడా లేకపోవడంతో కాకినాడ యాంకరేజ్ పోర్టు భవితవ్యంపై నీడలు కమ్ముకుంటున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి. నిత్యం రద్దీగా ఉండే యాంకరేజ్ పోర్టు నేడు కళావిహీనంగా, ఎగుమతులు లేకుండా బాగా తగ్గి ఈ దీనావస్థలో కనిపిస్తున్న యాంకరేజ్ పోర్టు దీని స్థితికి కారణం ఎవరు అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల బియ్యం ఈ యాంకరేజ్ పోర్టు ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది. ఈ దందాన్ని అడ్డుకునే క్రమంలో ఒక్కసారిగా ఉక్కుపాదం మోపింది. అయితే రోజుకి 1500 పైగా లారీలు, అంటే సుమారు 2000 లారీలు పైగా వెళ్లే ఈ యాంకరేజ్ పోర్టులో ఒక్కసారిగా 350-400 లారీల రవాణా పడిపోయింది. దీనివల్ల ఎగుమతులు లేక ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన క్రమం ఇక్కడ ఎవరికి పని లేక చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్రమంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2-3 సార్లు ఈ పర్యటనకు వచ్చి ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా, అంటే ఈ బియ్యం అక్రమ రవాణా, పేదలకు పంచిపెట్టే బియ్యం అక్రమ రవాణా జరగకుండా ఈ రా బియ్యాన్ని కానీ మిగిలిన బాయిల్డ్ రైస్ని కానీ ఆ ఎగుమతులకు ఎటువంటి ఆటంకం లేదు కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ మొత్తానికి అయితే కనుక దీనికి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చెక్ పోస్టుల ద్వారా ఆలస్యం జరుగుతుందని, చెక్ పోస్ట్ టైమింగ్స్ మార్చాలని చాలా మంది బాధ్యతలు కానీ మిగిలిన వాళ్ళు కానీ పదే విజ్ఞప్తి చేయడంతో స్వయంగా మంత్రి ఇంకా ఇతర అధికారులు యాంకరేజ్ పోర్టు రావడం, తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు 24/7 అని. అయితే లారీలు బారులు తీరి ట్రాఫిక్ ఆటంకం కలుగుతుండడంతో ఇంకో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ చెక్ పోస్ట్ దగ్గరికి దూరాభారం పెరగడం, పైగా దానికి కూడా 9 to 5గా పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఈ 2 రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చి మరో పూర్తి స్థాయిలో 24/7 పనిచేసే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, అది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తేనే బాగుంటుందంటూ ఈ స్థలాన్ని కూడా సేకరించారు. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో పనిచేసే 2 చెక్ పోస్టులు, అంటే 24/7 పనిచేసే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులు చిత్తశుద్ధి ఎంత గొప్పగా ఉన్నా సరే చెక్ పోస్టులో తనిఖీ చేసే అధికారులు మాత్రం సమయానికి రాకపోవడం, సరిగ్గా చెక్ పోస్టులో పనిచేయకపోవడంతో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కనుక మనం ఇక్కడ లారీలే లేవు. దీనికి కారణం అంటే ఎగుమతి చేసేవాళ్ళు భయంతో చేయట్లేదా, లేకపోతే చెక్ పోస్టులో జరుగుతున్న ఈ లారీలు కూడా సరఫరా కాగా ఆగిపోయిందా అన్నది పలు దంతాలు ఇక్కడ అవుతున్నాయి. అయితే మరో 2 రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని, ఈ 2 చెక్ పోస్టుల ద్వారా ఎప్పటిలాగే ఈ ప్రస్తుతం అయితే అధికారులు చెప్పే లెక్కలు అయితే 750 లారీలు 780 లారీల వరకు ఎగుమతులు సాగుతున్నాయంటూ చెప్తున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు మాత్రం ఏమీ కనిపించే దాఖలాలు కనబట్లేదు. మరో 2 రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని అధికారులు చెప్తున్నారు. ఈ యాంకరేజ్ పోర్టు మళ్ళీ కలకలాడాలి అంటే కనుక కేవలం ఈ అక్రమ దందాన్ని అరికట్టడంతోనే సరిపోతుందా, లేకపోతే ఈ ఎగుమతులు ఏ విధంగా జరగాలన్న దానిపై చెక్ పోస్టులో మార్పులు రావాలన్నది మాత్రం కూలంకుషంగా అధికారులు చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందూర్ అని, కాకినాడ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు